హాయ్ అండి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి కంప్యూటర్ వర్క్ తీసుకొచ్చానండి. నేనైతే ఈ వర్క్ వేస్తున్నాను. సో, ఇదైతే నేను శారీ కలర్‌తో చూపిస్తున్నాను. శారీతో విత్ చూపిస్తున్నాను. సో, నేను కలర్ కాంబినేషన్ అనేది ఎలా సెట్ చేసుకొని చూపిస్తానండి. నేనైతే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి కాటన్ సిల్క్ తీసుకున్నానండి. సో, నేను వచ్చేసి అది బార్డర్ కలర్ తీసుకున్నాను. బార్డర్ రెడ్ ఉంది కదా! ఆ కలర్ తీసుకున్నాను. సో, నాకైతే ఈ డిజైన్ వచ్చేసి దీంట్లో ఉన్న ఫ్లవర్స్ ఉంది కదా! తామర పూలు ఉన్నాయి కదా! సేమ్ అదే వర్క్ నా దగ్గర ఉందండి. సో, వాళ్ళకి ఏ వర్క్ నచ్చిందంట. సో, అదే వేసేసానండి. నీట్‌గా చాలా బాగా వచ్చిందండి వర్క్ వచ్చేసి. ఈ కంప్యూటర్‌కి వచ్చేసి నేను ఓన్లీ బ్యాక్ ఏసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. వీళ్ళకి హ్యాండ్స్ వద్దంట, ఎందుకంటే శారీలో ఉన్న బార్డర్ ఉంది పెద్దగా ఉందని చెప్పేసి అది వేయించుకుంటా అని చెప్పారు. సో, నేనైతే ఆ శారీలో ఉన్న వచ్చేసి ఆ యెల్లో కలర్ను ఆ సిల్వర్ కలర్ వచ్చేసి వాడానండి. నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీ ఎవరికన్నా కంప్యూటర్ వర్క్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఒక షార్ట్ వీడియో కింద అయితే పెడతానండి. అలా అంటే ఎలా వర్క్ ఎలా సెట్ చేసుకోవాలనేది కొంచెం మిషన్ గురించి కొంచెం చెప్తానని నాకు తెలిసింది. ఆ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, తామర పూలు, అవి సేమ్ చీరలు ఎలా ఉందో అలా చూడండి. చీరలు ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉందండి నా దగ్గర ఒక వర్క్. సో, వాళ్ళది కావాలంటే వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.